హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపు పంచమి చాలా మంచి రోజు, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అయితే ఈరోజు సాయంత్రం 6 తర్వాత 4 మందార పూలతో ఇలా చేస్తే చాలు. మీరు ఏది కోరుకుంటే అది గంటలోనే మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపార సమస్యలు అన్నీ పోతాయి. ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉన్నవారు ఈ పరిహారం చేస్తే త్వరగానే మీ కోరిక తీరిపోతుంది. ఎందుకంటే ఈ పరిహారానికి మందార పూలతో చేస్తున్నాం. మందార పూలు చాలా పవిత్రమైనవి. పువ్వు పూజకు, అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారణ చేస్తుందని పండితులు అంటున్నారు. మందార పువ్వు ప్రకృతిని అందంగా తీర్చిదిద్దే, మనసుకు ఊరాటం కలిగిస్తాయి. ఈ పువ్వు దేవుడి పూజకు ఉపయోగపడుతుంది. అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలో కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలంటే, ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు మంగళవారం హనుమంతుడికి, శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పూలను సమర్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఎంతో పవిత్రమైన మందార పూలతో పంచమి తిథి ఉన్న రోజున చిన్న పరిహారం చేస్తే గంటలో మీకు ఉన్న కోరికలు తీరిపోతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి పంచమి రోజున మందార పూలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు స్వయంగా లక్ష్మీదేవి బంగారు గాజులను తెచ్చి కాసాలి ఎందుకో తెలిపే పురాణ కథను విందాం. చారి అనే కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలా పేరుగాంచాడు. వెంకటాచారి, అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటారు. వెంకటాచారి నైపుణ్యం కావడానికి ఏమాత్రం నిజాయితీకి పనిచేసేవాడు. తక్కువ సొమ్ములు పనులు ఒప్పుకొని చేసేవాడు. దీని వలన ఆ వెంకటాచారి ఆదాయం తక్కువగా ఉండేది. అంతేకాదు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురు వివాహ వయస్సు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా కుదరం లేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణ శర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణ శర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణ శర్మునికి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాదు ఒకరోజు 1 గంట అయినా గడిపి వాళ్ళింటికి వెంకటాచార్య పెద్ద కూతురు శారదతో దంపతులతో ఎంతో బాగాను ఉండేది. ఒకనాడు శ్రీకృష్ణ శర్మ భార్యలు సుమతితో ఒక వరంతో పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చెయ్యమని చెప్పింది. ఆ విధంగానే శారద పారాయణం చెయ్యగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు. వెంకటాచారి ఇంట్లోనే కంసలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా లేకపోయినా అనే బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక సూత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయాన్ని అందించేలాగా చెయ్యి, అనుగ్రహించు ఆ తల్లిని ప్రార్థించేది. ఈ రోజు గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ ఒకరోజు లాగా పూలు కోసుకోవడానికి ఉదయం సమయానికి రాలేదు. తూర్పు పిల్ల వచ్చింది. అబ్బా అనేక సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల సప్పుడు అయ్యింది. పద్మప్రియ చెంగున వాణి వచ్చింది. సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుగా కనిపించింది. సుమతి పద్మప్రియను, ఈ రోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. అదేమీ లేదు అత్తయ్య, ఈ రోజు లాగానే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు
చూపించమని ఇచ్చింది. కొత్త గాజులు కొంకుందట, నిన్ను చూడమని పంపింది అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులను తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపటి తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దాము అనుకున్నది. వంట ఇంట్లోకి వెళ్ళి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తి అవ్వగానే తీసుకొని వచ్చి పూజ గదిలో కూర్చుంది. ఎదురుగా చూసేసరికి 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇవేమిటి? ఇది ఎక్కడి నుండి వచ్చాయి? తాను ఇక్కడే పెట్టినది ఒకే జత కదా, లేదా నేను అజ్ఞానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతల గాజులు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ 2 జతల గాజులను తీసుకొని వారి ఇంటికి వెళ్ళింది. ఆమె చూసి, ఏమిటి వదిన, చేతిలో బంగారు గాజులు ఉన్నాయి, ఎక్కడివి? పిల్లల ఇద్దరికీ చేయించావా అని అడిగింది. అది విన్న సుమతి నోటి మెంట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నువ్వు కొనుక్కున్నావని నాకు చెప్పింది కదా అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావటం ఏమిటి? నిన్నటి నుంచి పిల్లకు ఒకటే జ్వరం, మంచం దిగలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఈ గాజులను ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య గాజులే కొనుక్కోలేదు అని అన్నది. ఇది విన్న సుమతి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇక మరి ఇవి తెచ్చిచ్చింది ఎవరు? ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని తోచింది. ఈ విషయం రుక్మిణి అన్నది వాళ్ళ భర్తలకు చెప్పారు. జరిగిన విషయం భర్తలకు చెప్పగా చాలా ఆనందపడ్డారు. వెంకటాచారి దంపతులు సంతోషించి అంతులేని వచ్చి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహించి తమకు అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా గుర్తించుకున్నారు. కుమార్తెలకు సాక్షాత్తు లక్ష్మీదేవి గారు బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతగా ఆనందపడ్డారు. ఇద్దరు పూజ గది నుంచి జగన్మాతను స్మరిస్తూ ఇలా ఉన్నారు. ఓ జగన్, పాపాన్ని దుఃఖాన్ని ఈ పారదోలే అమృత మూర్తివి నీవే తల్లి, వారి బాధలను అన్నిటిని నశింపచేసి నీ కరుణ కటాక్షాలను మాపై ప్రసాదింపు తల్లి అని ఇదే మా నమస్కారాలు. అమ్మ మిక్కిలి దయతే నువ్వు చూడు తల్లి, నువ్వు సర్వమంగళ ప్రదివి, నీ సకల ఇదే మా నమస్కారములు, సర్వశుభములు అనుగ్రహించే లోకాలని నీవే ఈ మా నమస్కారములు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించారు. ఇక వీడియోలోకి వస్తే, పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి. కోరికలు ఉన్నవారు ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసి శుచిగా ఉండే వస్త్రాలను ధరించుకోవాలి. అమ్మవారికి పూజ చేయండి. మందార పూలను తెచ్చి అమ్మవారికి సమర్పించి తోచిన విధంగా పూజ చేసుకోండి. దీపము, ధూపము, నైవేద్యము ఇవన్నీ ఏమీ అవసరం లేదు. జస్ట్ 4 పువ్వులు అమ్మవారి ముందు పెట్టి ఏదో ఒక స్తోత్రం చదవండి. ఏది కుదరకపోతే ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ తర్వాత మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఇక ఈ 4 మందార పూలను అలా అమ్మవారి ఫోటో దగ్గర వేయండి. మళ్ళీ సాయంత్రం 6 తర్వాత ఇంట్లో కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలోకి వెళ్ళి అమ్మవారి ఫోటో దగ్గర పెట్టిన 4 మందార పూలను తీసి మీకు ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ ఈ పూలను పాతి పెట్టండి. అంటే మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయనుకోండి, మీ ఇంటి ముందు చిన్న గొయ్యి తీసి అక్కడ ఆ పూలను పాతి పెట్టేయండి. ఉద్యోగంలో సమస్యలు ఉంటే ఆఫీస్ ముందు, లేదా వ్యాపారంలో సమస్యలు ఉంటే వ్యాపార సంస్థల ముందు, ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ పాతి పెట్టండి. మీకు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీ కష్టాలు అన్నీ పోతాయి. మీ కోరిక తీరే మార్గం కూడా తెలుస్తుంది. కనుక మీరు కూడా పంచమి రోజు 4 మందార పూలతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ కోరికలు నెరవేర్చుకోండి. కష్టాలను తీర్చుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.